ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఒక అరగంట కూర్చొని కూర్చొని ఎలా పంపించారు, ఆయన ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటున్నాం. మామయ్య గారిది ఇది కీర్తన ఎంఎస్ చేయాలి అనేది మా మామయ్య గారు లైఫ్ లాంగ్ డ్రీమ్ అనమాట. హీ వాంటెడ్ టు, సో హీ విల్ టెల్ దట్ స్టోరీ. ఆయన బాగా చెప్తారు. స్టోరీ అంటే ఏం లేదు. నేను నాకు చదువు అంటే చాలా ఇష్టము, చాలా గౌరవం. నాకు చదువు అంటే చాలా ఇష్టము, చాలా గౌరవం. నేను ఐ పాస్ అవుట్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్. ఫర్దర్గా నేను ఎంఎస్ చేద్దామని నాకు అప్పుడు డ్రీమ్ అది. ఎంఎస్ అనే కాదు, పిహెచ్డి కూడా చేద్దామని నాకు డ్రీమ్. నేను ఎందుకు చదువుకోలేకపోయినానంటే మై ఫైనాన్షియల్స్ డి నాట్ పర్మిట్. సో ఫర్దర్గా నేను కంటిన్యూ చేయలేదు. బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దాంతో ఐఎమ్ వెరీ హ్యాపీ. జీవితంలో చాలా గ్రో అయ్యాను, అది వేరే విషయం. భగవంతుడు చాలా ఇచ్చాడు. సో నాకు మా అమ్మాయిని కానీ మా అబ్బాయిని కానీ, మా అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అదే తిరుపతిలో. వీళ్ళిద్దరు ఎంఎస్ చేద్దామని నాకు పోయింది. నాకు 2 కోరికలు ఉన్నాయటువంటి. ఒకటి ఏంటంటే ఇది, రెండోది ఏంటంటే మా పిల్లల్లో ఎవరో ఒకళ్ళైనా నాసాలో జాబ్ చేయాలి. ఎందుకంటే నేను కేప్ కెనరావిల్ వెళ్ళాను. కేప్ కెనరావిల్లో అక్కడ లాంచింగ్ అవన్నీ నేను చూశాను. నేను ఆ విధంగా వస్తే ఇండియాలో ఐటీఆర్ లొకేషన్ ఉంది బాలాసూర్లో, ఇంటీరియం టెస్ట్ రేంజ్ అంటారు. అక్కడి నుంచి మిసైల్స్ అనే బాలాసూర్లో ఉంది ఒరిస్సాలో. అదేవిధంగా షార్ శ్రీహరికోటలో ఉంది, అక్కడి నుంచి స్పేస్ శాటిలైట్స్ అన్ని కూడా ఫైర్ చేస్తారు. ఇవన్నీ కూడా నేను చాలా తిరిగాను. ఇండియాలో డిఫెన్స్ ల్యాబ్స్ నాకు బాగా తెలుసు. ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వీళ్ళందరితో నాకు చాలా ఎక్సలెంట్ కాంటాక్ట్స్ అంటూ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను చాలా ప్రదేశాలు చూస్తున్నాను. యూరోప్ నేను బాగా తిరిగాను. ఇవేవి నాకు తెలియని లొకేషన్స్ కావు, తెలియని సబ్జెక్ట్ కాదు. కానీ నేను చాలా అడ్మైర్ అయింది ఏంటంటే కేప్ కెనరా. నేను ఐ వాజ్ దేర్ ఫర్ 5-6 అవర్స్ అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కేప్ కెనరావెల్లో అదే నాసాలో అనమాట. ఇంట్లో ఒక్కళ్ళన్నా జాబ్ చేయలేరు, నాట్ ఫర్ మనీ. ఎందుకంటే నాసా ఈజ్ నాట్ ఏ గ్రేట్ పే మాస్టర్. ఆ విషయం నాకు తెలుసు. డబ్బులు జీవితంలో డబ్బు అనేది ఎప్పుడు ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్, బట్ ఇట్ ఇస్ నాట్ అల్టిమేట్. సో ఆ కోరిక కూడా కనుక అల్లుడు కానీ, కూతురు కానీ, లేకపోతే రేపు పొద్దున కొడుకు కానీ ఎవరో ఒకటి తెలిస్తే ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ. ఇఫ్ ఐ టర్న్ బ్యాక్ అండ్ సీ వాట్ డిడ్ ఐ డూ ఇన్ మై లైఫ్, I think this is the biggest achievement. Thank you very much. All right.